కాలర్ రెడీగా ఉన్నారు. వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకుందాం. అలాగే. హలో. హలో, చెప్పండి మీ పేరు? నా పేరు వంశీ అండి. వంశీ గారు నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నానండి. ఓకే, రమ్య గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి. వంశీ గారు చెప్పండి సార్. మేడం, రమ్య గారు నమస్కారం మేడం. నేను చాలా సార్లు మీ షో చూశాను, చాలా మంది బాధలు విన్నాను, కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో నేనే మీకు ఫోన్ చేస్తానని అన్నది అనుకోలేదండి. పర్లేదు సార్ చెప్పండి. మేడం, నా పేరు వంశీ అండి. నా ఏజ్ 26. నేను ఇక్కడ సిగ్మా సాఫ్ట్వేర్ ఎడ్జ్ అనే కంపెనీలో పనిచేస్తున్నాను. ఓకే. ఇక్కడ నాకు ఒక అమ్మాయితో లవ్ అనేది ఏర్పడింది గత 2 years నుంచి. కానీ కొన్ని రీజన్స్ వల్ల, నా ఫ్యామిలీ కండిషన్స్ వల్ల నేను సాటర్డే సండే వీక్ ఆఫ్ ఉన్నా కూడా మా ఊరు వెళ్ళాల్సి వచ్చేది. ఓకే. నా ఫ్యామిలీ కండిషన్స్, నా ఫైనాన్షియల్ కండిషన్స్ వల్ల. ఆ గ్యాప్ లో తనకంటూ ఆఫీస్ లో ఇంకొక అబ్బాయితో బాగా పరిచయం ఉండేది, కృష్ణ అని చెప్పి. ఓకే. కానీ మొన్న ఒకసారి అనుకోకుండా నా బస్సు లేట్ అయిపోయి బస్సు మిస్ అయ్యి నేను అమ్మాయి కూడా కలిసి ఒకటే రూమ్ లో ఉంటున్నాము. సార్ మీరిద్దరు ఒకే ఇంట్లో ఉన్నాం అంటున్నారు కదా, అంటే లివినా లేకపోతే జస్ట్ ఊరికే రూమ్మేట్స్ లాగా ఉండేవాళ్ళ? రూమ్మేట్స్ అండి. లివిన్ అనేది నేను ఆఫ్టర్ మ్యారేజ్ అట్లా ఉందామని అనుకున్నాను. ఓకే, మీ మధ్య ఫిజికల్ రిలేషన్ లేదు. సూపర్. లేదండి. అంటే తను దూరంగా పెట్టింది, ఆ కారణంగానే తన ఫీలింగ్స్ ని గౌరవించి నేను కూడా ఇంకా వద్దనుకున్నాను. ఫ్లాట్ అయిపోయారు ఆవిడ క్యారెక్టర్ చూసి, అబ్బాయి ఈ రోజుల్లో ఇలా ఎవరు లేరులే అని. అవునండి. మీ ఇద్దరికి ఎంతకాలం నుంచి పరిచయం అండి? 2 ఏళ్ల నుంచి అండి. సూపర్, బాగానే ఉంది. చెప్పండి తర్వాత ఏమైంది? సో నా బస్సు మిస్ అయిపోయి తన దగ్గర ఒక కీస్ ఉంటది, నా దగ్గర కూడా ఒక కీస్ ఉంటది ఇంటిది. ఓకే. సో నేను ఊరు వెళ్ళిపోయా అనుకొని తన కృష్ణ అనే అబ్బాయి తోటి ఇంటిమేట్ గా ఉంది ఇంట్లో. నేను ఇంటికి వెళ్ళే టైంకి వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారండి. నా పరిస్థితి వర్ణాతీతం. ఎంతకాలం అయింది సార్ మీకు తెలిసింది? 4 days అవుతుందండి. అంటే రెడ్ హ్యాండెడ్గా అంటే వాళ్ళిద్దరు డోర్ వేసుకుని మాట్లాడుకుంటున్నారా, లేదా వాళ్ళు మామూలుగా ఉండగా మీరు లోపలికి డోర్ తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఒకళ్ళు ఫేస్ ఒకళ్ళు కప్పేసుకుంటున్నారు. అసలు ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ అని చెప్పి ఏదేదో స్టోరీలు చెప్తున్నారు. నన్ను నా కళ్ళ ముందు నిజం కనపడ్డా కూడా నన్ను పిచ్చోని చేద్దామని చూస్తున్నారండి. ఓకే, మీరు డోర్ తీసుకుని లోపలికి వెళ్ళి వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికినా కూడా వాళ్ళు మాట్లాడుతున్న విధానం వేరుగా ఉంది. అసలు మాకే సంబంధం లేదు, జస్ట్ ఊరికే వచ్చాడు మాట్లాడుతున్నాడనే. అంటే మీరు ఏ స్టేజ్లో చూసారు వాళ్ళని? వాళ్ళంతా డినై చేయడానికి కారణం ఏంటి? వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటంటే ఏదో హఠాత్ పరిణామం, అలా అయిపోయింది, ఇలా అయిపోయింది, ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు, అనుకోకుండా జరిగిపోయింది అని చెప్తున్నారు. అనుకోకుండా ఎలా జరుగుతుందండి ఇట్లాంటివి? అవును అవును, అది అనుకోకుండా ఎట్లా జరిగింది. కానీ యాక్చువల్గా మరి మీతోటే మిమ్మల్ని లవ్ చేసి మీతో ఉంటుంది కదా అమ్మాయి, మీ ఇద్దరు 2 years నుంచి లవ్లో ఉన్నారు, మీతోటే కమిట్ అవ్వచ్చు కదా. ఆ వ్యక్తితోటి ఎందుకు ఆవిడ రిలేషన్స్లోకి ఎంటర్ అయింది? అంటే తను కొంచెం చాలా అడ్వాన్స్డ్ అమ్మాయి అండి. నాకేంటి అని అంటే నాకు ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్, నాకుండే మెంటల్ టెన్షన్ వల్ల తను అనుకున్నట్లు వీకెండ్స్ వస్తే మల్టీప్లెక్స్ లకు కానీ, లేకుంటే బయటకు కానీ, అట్లా షాపింగ్ లకు కానీ, లాంగ్ డ్రైవ్స్ కానీ తీసుకెళ్లే పొజిషన్ లో నేను లేను. బట్ ఒక ఫ్యామిలీని హ్యాపీగా చూసుకునే పొజిషన్ లో అయితే నేను ఉన్నాను. తనకి కావాల్సిందంతా అది అనేది నాకు ఈ మధ్య ఇది 4 days లో కొంచెం క్లారిటీ వచ్చింది మీకు. అవునండి. ఓకే. సో యాక్చువల్గా మీ ఇద్దరు కూడా జాబ్ చేసుకుంటున్నారు, అమ్మాయికి అకామిడేషన్ అవసరం కాబట్టి మీతో ఏదో రూమ్లో ఉంది. మీతో ఫిజికల్గా అమ్మాయి ఎందుకు కమిట్ అవ్వలేదు అంటే మనకు అర్థమవుతున్న దాని ప్రకారం మీరు కొంచెం ట్రెడిషన్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, అంత విచ్చలవిడిగా తిరిగే వాళ్ళని మీరు ఎంటర్టైన్ చేయరు అనే లూప్ హోల్ అయితే అమ్మాయికి అర్థమవుతుంది. దానివల్ల మీ దగ్గర చాలా క్యారెక్టర్తో ఉన్నట్లుగా ఉండి మిమ్మల్ని ఇంకా పడేసింది. మీకు ఆల్రెడీ ఇంటికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఎవ్రీ సాటర్డే సండే మీరు ఇంటికి వెళ్తూ ఉంటారు. సో ఈ టైంలో ఆవిడ ఆల్రెడీ కృష్ణ అనే మీ సీనియర్ని, ఎవరైతే హెచ్ఆర్ పొజిషన్లో ఉంటారో ఆయనతో ఆవిడ ఆల్రెడీ రిలేషన్ కంటిన్యూ చేస్తుంది. ఒక రూమ్ దాకా వచ్చి ఫిజికల్గా కమిట్ అయ్యారు అంటేనే ఎప్పటి నుంచో నడుస్తున్నట్టు వ్యవహారం. మీకు రెడ్ హ్యాండెడ్గా దొరికింది నాకు తెలిసి 4 days బ్యాకే అయి ఉంటుంది. అంతేనా మీరు అనుకునేది? అవునండి. ఓకే. సో మీరు అడిగినప్పుడు అతనేమంటున్నాడు? అసలు ఆ కృష్ణ అనే వ్యక్తికి తెలుసా మీరిద్దరు లవర్స్ అని?
ఆయనకు తెలుసండి. ఆయన యాక్చువల్లీ ఈ అమ్మాయికి జాబ్ రికమెండ్ చేసింది కూడా నేనే. ఆయన దగ్గర నుంచే రికమెండ్ చేశాను. ఓకే. సార్ ఇట్లా మేము మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాము. సో మీరు కొంచెం నన్ను కెరియర్ లో హెల్ప్ చేసినట్లే ఆ అమ్మాయికి కూడా హెల్ప్ చేసే మీరు ఒక జంటను నిలబెట్టిన వాళ్ళు అవుతారు సార్ అని ఆయన్ని ప్రాధేయపడి మరీ ఆ అమ్మాయికి జాబ్ సెట్ చేశాను మా కంపెనీలో. ఆ అమ్మాయికి ఏం జాబ్ లేని పొజిషన్ లో. మీరు రికమెండ్ చేస్తేనే తనకి జాబ్ వచ్చింది. అది ఆ కృష్ణ గారు ఇచ్చారు మీ మీ టాలెంట్ అవి చూసి. కానీ ఆ విశ్వాసం కూడా ఆ అమ్మాయికి లేకుండా వాళ్ళిద్దరూ మళ్ళీ మీకు అన్యాయం చేశారనేది మీ ఫీలింగ్. అవునండి. ఇప్పుడు కృష్ణ ఏమంటున్నారు? రెడ్ హ్యాండెడ్గా దొరికాడు కదా, ఆయనే జాబ్ ఇప్పించాడు, మీ ఇద్దరి మధ్య రిలేషన్ తెలిసింది, తెలిసి కూడా ఆయన మీకు అన్యాయం చేసినట్టే, వెన్నుపోటు పొడిచినట్టే ఒక రకంగా. అనుకోని పరిస్థితుల్లో జరిగిపోయిందని అంటున్నారండి. అసలు రూమ్ దాకా ఎందుకు వచ్చాడంట? మీ రూమ్ కి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? అదే దానికి ఏం చెప్తున్నారు వాళ్ళు? ఏది అడిగినా కూడా అనుకోకుండా అయిపోయింది. ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు, ఇంక మీద ఎప్పుడు జరగదు, ఇదంతా పీడకల్లని మర్చిపో అని అంటున్నా. అంటే ఎందుకు వచ్చారు తను మీ రూమ్ వరకు అదే రావాల్సిన వాళ్ళు అవసరం ఏమొచ్చింది? వాళ్ళు ఏది చెప్పట్లా నిజం. ఉమ్. అయిపోయింది ఏదో అయిపోయింది, ఇప్పుడు వదిలే అంటున్నారు పాపం అతను. మరి మీరేమనుకుంటున్నారు సార్ ఇప్పుడు? నాకేం అర్థం కావట్లేదండి. యాక్చువల్లీ సూసైడ్ చేసుకుందాం అనే పొజిషన్ కూడా వెళ్ళి మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలన్న ఒక ఆలోచనతో ఆగిపోతున్నాను. మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా మీకు ఇట్లా లవర్ ఉంది, మీ ఇద్దరు భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటారని? తెలీదండి. సో ఓకే, ఎవరికి తెలియదు మీ ఇద్దరు లవ్లో ఉన్నారని, మీ ఆఫీస్ స్టాఫ్ మీ ఫ్రెండ్స్కి తప్ప, అంతేనా? అంతేనండి. సార్ ఇప్పుడు సూసైడ్ ఒకటే పరిష్కారం అంటే ఎట్లా కుదురుతుందండి? ఎందుకంటే మీ మీద డిపెండ్ అయ్యి మీ ఫ్యామిలీ ఉంది, మీరు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటానంటే అవ్వదు కదా. ఆ అమ్మాయి ఉందా మీతో పాటు? ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోయిందా? అమ్మాయి ఉందా మీతో పాటు లేదా ఆఫీస్కి వెళ్ళిపోయిందా? ఆ అమ్మాయిని పంపించేశానండి ఇంట్లో నుంచి. ఓకే, ఈ 4 డేస్లో వాళ్ళకి వాళ్ళే దొరికిపోయారు కాబట్టి వాళ్ళు మీరు వెళ్ళిపోమంటే వాళ్ళు సర్దుకొని వెళ్ళిపోయిందా? ఇమీడియట్ గా వెళ్ళిపోమంటే అసలు ఆ అమ్మాయి నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేయలేదు, అసలు ఏమీ లేదండి. అదే మేమేమి చేయలేదు, అట్లా ఎక్స్క్యూజ్ నాకు చేస్తే చేయలేదు. కనిపించారు, మీరు జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ అనగానే ఒక 2 minutes ఏదో కవర్ అప్ చేయడానికి ట్రై చేశారు. ఇంకొంచెం గట్టిగా గెట్ అవుట్ అని వచ్చేసరికి దే జస్ట్ లెఫ్ట్ ద హౌస్. సో అది కూడా మీకు మంచిదే కదా. ఒకసారి యాక్చువల్గా మీరు రెడీ హ్యాండెడ్గా కనిపెట్టారు కాబట్టి సరిపోయింది. లేకపోతే లైఫ్లో ఇంక ఎట్లాంటి అమ్మాయితోటి కంటిన్యూ అవ్వాల్సిన నరకం కనిపించేది కదా. ఇంకా మీరు దానికి సంతోషపడాల్సింది పోయి సూసైడ్ థాట్స్ వస్తున్నాయండి అంటే, ఈ 1 week మీకు ఇదంతా జరిగి 4 days కాబట్టి మేబీ మీకు అట్లా డిప్రెషన్తో అట్లా అనిపించవచ్చు, నమ్మిన అమ్మాయి ఇలా మోసం చేసింది ఏంటా అని. మీరు కొంచెం టైం ఇవ్వండి, ఒక 1-2 months మీరు ఎట్లాగా గెట్ ఆన్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా ఈ ఫీలింగే పోతుంది. ఎందుకంటే ఒక చీటర్ అమ్మాయి కోసం మీరెందుకు ఫీల్ అవ్వడం, మీరెందుకు సూసైడ్ చేసుకోవాలి? తప్పు చేసింది ఆ అమ్మాయి, పనిష్మెంట్ పడాల్సింది ఆ అమ్మాయికి. కానీ చట్ట ప్రకారం పనిష్ చేయడం అనేది లీగల్గా కుదరటం లేదు. ఎందుకంటే ఇక్కడ జెంట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన సందర్భం వస్తుంది. ఇలాంటి కేసుల్లో రియల్గా లవ్ చేసిన అబ్బాయిలకి రియల్గా లవ్ చేసిన అమ్మాయిలు దొరకట్లా. అది మీ కేసు ఒక ఎగ్జాంపుల్. దీనికి మీరు సూసైడ్ చేసుకుంటానంటే అట్లా? మీ మీద ఆధారపడి మీ పేరెంట్స్ ఉన్నారు, అసలు మీ లైఫే మీకుంది కదా. ఎవరో ఒక అమ్మాయి అంతే స్పెండ్ చేశానండి. గట్టిగా మాట్లాడుకుంటే 2 ఏళ్ల నుంచి నేను అమ్మాయి మీద స్పెండ్ చేసిన మనీ తోటి మా ఊర్లో ఒక చిన్న పాక లాంటిదైనా వేసుకునేవాడిని అండి నేను. అదేనండి, ఇప్పుడు యాక్చువల్గా ఫ్రెండ్షిప్లో లవ్లో జరుగుతున్నవి ఏంటంటే మ్యాక్సిమం అమ్మాయిలు ఏటీఎం కార్డ్స్ లాగా వాడేస్తున్నారు అబ్బాయిల్ని. మీరు ఆల్రెడీ మంచి అమ్మాయి కదా, హ్యాపీగా ఉందాం, కలిసి ఉందాం, రేపు భవిష్యత్తులో చేసుకునే వైఫ్ ఈవిడే కదా అన్న ఉద్దేశంతో మేబీ మీరు ఉన్నంతలో వచ్చిన రూపాయలు ₹10 ఇంటికి ₹10 ఈవిడికే ఖర్చు పెట్టారు. అది మిమ్మల్ని ఇంకా హర్ట్ చేస్తుంది. ఒకవేళ లవ్ చేసి అమ్మాయి వెళ్ళిపోవడం వేరు, కానీ మిమ్మల్ని ఏటీఎం కార్డ్ లాగా వాడేసి చీట్ చేసి ఎదురు గొడవ కూడా జరగకుండా మీరు ఊరెళ్ళినప్పుడు ఇంట్లో ఇంకొక వ్యక్తిని తెచ్చి పెట్టుకొని వెళ్ళిపో అంటే సర్దుకొని వెళ్ళిపోయి పూర్తి ఎక్స్ప్లెనేషన్, మీ బాధను తగ్గించడానికి కూడా ఆవిడేదో కాళ్ళు పట్టుకొని బతులాడడం ఏమీ చేయలేదు. నువ్వు కాకపోతే ఎంతరా బాబు అని సర్దుకొని వెళ్ళిపోయింది. లీగల్ గా అమ్మాయి మీద ఏమన్నా అట్లీస్ట్ ఒక లీగల్ గా ప్రొసీడ్ అవడానికి నాకు ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా మేడం? సూపర్ సార్, ఇది ఈ క్వశ్చన్ నిజంగా చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే మీరు దయచేసి డిప్రెషన్లోకి వెళ్ళకండి. ఎందుకంటే కొన్ని లక్షల మంది జెంట్స్ ఈ రోజున సఫర్ అవుతున్న వాళ్ళకి మీరు ఒక రిప్రజెంటేటివ్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా కాల్స్ వింటూ ఉంటామండి మేము కన్సల్టేషన్స్లో కూడా. రియల్గా లవ్ చేసిన జెంట్స్ లేదా ఒక అమ్మాయిని లవ్ చేశారు, ఆ అమ్మాయి ఎట్ ఏ టైం 2-3 మెయింటైన్ చేస్తున్న సందర్భాలు, లేదా ఉన్నంతకాలం ఇతనితో ఉండి
తర్వాత ఇమ్మీడియట్గా డ్రాప్ అయ్యి నాకు ఇష్టం లేదు, ఇతని ఒపీనియన్స్ కలవలేదు అని చెప్పి బయటికి వెళ్ళిపోతున్న అమ్మాయిలే చాలా ఎక్కువ ఉన్నారు. ఇవి ఒకప్పుడు ఎలా అయ్యేవంటే క్రైమ్ లాగా కన్వర్ట్ అయ్యేవి. ఇప్పుడు క్రైమ్ పర్సంటేజ్ ఇలాంటి కేసుల్లో చాలా తగ్గిందండి. ఎందుకంటే ఆటోమేటిక్గా ఇట్లా ఎన్కౌంటర్ దాకా వెళ్తాము, లేకపోతే కొంచెం క్రూయాలిటీ ఎక్కువ ఉంటే ఇంత సీరియస్గా ఉంటుంది, లేదా ఆ కేసుల్లో జీవితకాలం జైల్లో ఉండాల్సిన పరిస్థితి. సో ఇప్పుడు మీరు అమ్మాయి నాకు అన్యాయం చేసిందండి, అమ్మాయి నన్ను ఏటీఎం కార్డు లాగా వాడుకొని వదిలేసింది, ఇప్పుడు నా మనసు చాలా హర్ట్ అవుతుందండి, నేను ఒక సెకండ్ డెసిషన్ తీసుకుంటే సూసైడ్ చేసుకుని నా లైఫే పోతుంది, నేను ఏదైనా కేసు వేయడానికి అవకాశం ఉంటే నా కోపం నా బాధ తగ్గుతాయి కదా అనేది మీ ఫీలింగ్సా? కర్మ ఏంటంటే లీగల్ ప్రొసీడింగ్స్లో ఇలాంటి అమ్మాయిల మీద కేసు వేయడానికి చాలా తక్కువ ప్రాసెస్సే ఉంది. కాకపోతే మీ కేసులో మీరు హ్యాపీ ఫీల్ అవ్వాలి అని మీరు అనుకుంటే కనుక మీరు చేయగలిగే లీగల్ ప్రాసెస్ ఏంటి, మీలాగా సఫర్ అవుతున్న అబ్బాయిలు చేయగలిగే లీగల్ ప్రాసెస్ ఏంటి అనేది చెప్తాను ఒకసారి. ఎందుకంటే ఒకవేళ మీరు ఈ అమ్మాయి మీద కేసు ఫైల్ చేయాలి అని మీరు ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేస్తే కనుక ఆవిడకి తెలియగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇస్తే ఇట్లా జరిగిందండి, ఈ అమ్మాయి నాతో 2 years ఉండి నన్ను ఇట్లా వాడుకుంది, ఇప్పుడేమో ఇట్లా రెడీ హ్యాండెడ్గా దొరికిందంటే ఇందులో 2 points. ఒకటి, ఆ అమ్మాయి మిమ్మల్ని చీట్ చేసి ఫిజికల్గా కాకపోయినా ఎమోషనల్గా వాడుకుంది, లవ్ చేశానని. తీరా చూస్తే అమ్మాయికి అక్రమ సంబంధం ఉంది. ఇందులో 2వ పాయింట్ మీద ఒకప్పుడు మనం కేసు వేసుకోవడానికి ఉండేది, కానీ ఇప్పుడు ఆ పాయింట్ మీద లేదు. మరి అమ్మాయి మీద కేసు వేయొచ్చా అంటే అది కూడా లీగల్గా చాలా వీక్ అండి. అమ్మాయే లవ్ చేసి అమ్మాయే డ్రాప్ అయిపోయి అమ్మాయే అబ్బాయి మీద కేసు వేయొచ్చు. ఎందుకు అంటే డబ్బుల కోసం కానీ, హెరాస్ చేయడం కోసం కానీ, ప్రొటెక్షన్ కోసం కానీ. మరి అబ్బాయికి ఉందా అంటే మేబీ అమెండ్మెంట్స్, ఇంకా క్రిమినల్ అమెండ్మెంట్స్ ఇప్పుడు దాకా చాలా చేంజ్ అవుతూ వచ్చినాయండి. సిఆర్పిసి కానీ, ఐపీసీ కానీ, మిగతా చట్టాల్లో కానీ. ఇవి కొంచెం రిపీటెడ్గా ఎవరైనా కంప్లైంట్లు ఇస్తూ వెళ్తుంటే, సఫర్ అయిన వాళ్ళు మాకు లా లేదు కదా, మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కేసు తీసుకోరు కదా అని మీరు సైలెంట్ అయిపోవడం వల్ల ఎంత పర్సంటేజ్ ఆఫ్ జెంట్స్ సఫర్ అవుతున్నారు ఈ లవ్ విషయంలో అనేది ఇంకా రిపోర్ట్స్లో, సర్వే రిపోర్ట్స్లో ప్రాపర్గా రావట్లేదు. మీరు కంప్లైంట్ ఇస్తే ఆ ప్రాసెస్లో మీ కేసు తీసుకోకపోవచ్చు, కానీ ఏం చేయాలో చెప్తాను ఒకసారి వినండి. యాక్చువల్గా ఒక అమ్మాయి లవ్ చేసి ఆవిడే ఇట్లా రెడీ హ్యాండెడ్గా మీకు దొరికి ఇలా డ్రాప్ అయ్యి, ఒకవేళ రెడీ హ్యాండెడ్గా దొరకలేదు, ఎవరితోనో మాట్లాడుతుంది, మీకు అనుమానం వచ్చింది, ఆ అమ్మాయి మీద మీరు పనిష్ చేయాలని అనుకుంటే ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు కౌన్సిలింగ్ కోసమని అమ్మాయిని పిలిపిస్తారు, అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి. కామన్గా వాళ్ళు అనేది ఏంటంటే, అమ్మా జెంట్స్ ఆల్రెడీ 2 రోజులు మర్చిపోతారయ్యా, ఏం పర్వాలేదు నువ్వు వెళ్ళిపో, అమ్మాయి మీద కేసు పెట్టడానికి చట్టాలు లేవు అని చెప్తారు. అయినా మీరు అట్లీస్ట్ కౌన్సిలింగ్కి పిలవండి. ఇప్పుడు నేను డ్రాప్ అయ్యాను, ఆ అమ్మాయి తప్పు చేసింది, ఆ అమ్మాయి నా జీవితం నాశనం చేసింది, కనీసం రేపొద్దుట నా మీద ఫాల్స్ కేసులు వేయకుండా ప్రొటెక్షన్ అన్న నాకు ఉంటుంది కదండి. నేను ముందు అప్రోచ్ అవ్వడం వల్ల నాకు జరిగిన అన్యాయానికి ఇప్పుడు ఆటోమేటిక్గా ఏమంటారు, ఎవరికి కూడా జెండర్ డిఫరెన్స్ లేదు అని చెప్తారు. కానీ ఇక్కడ లాపరంగా వచ్చేసరికి కొన్ని జెండర్ డిఫరెన్సెస్ ఉన్నాయి. లేడీస్కి కొంచెం లీగల్ ప్రొసీడింగ్స్లో కాస్త బెనిఫిట్స్ ఎక్కువగానే ఉన్నాయి ఇలాంటి కేసులు. ఇంకొకటి ఏంటంటే మేడం, మా ఆఫీస్లో నడుస్తున్న ఇంకో టాక్ ఏంటనంటే, ఈ విషయం నేను ఎక్కడ బయట పెడతానని అని చెప్పి ఈ అమ్మాయి మా హెచ్ఆర్ కృష్ణ ఇద్దరు కలిసి నన్ను తీసేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారండి. ఇదే మీకు చెప్తున్నాను. యాక్చువల్గా నెక్స్ట్ స్టెప్ ఇదే జరిగిద్ది. మీరు చేయాల్సిన పని ఇటువంటి వాటిని ఆపడం కోసం ఖచ్చితంగా మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి. మేడం, లీగల్గా ప్రొసీడ్ అవ్వాలంటే మీకున్న ఆప్షన్ ఇందాక నేను చెప్పినట్టుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. అప్పుడు ఈ పాయింట్ కూడా రేస్ చేయండి, వీళ్ళు రెడీ హ్యాండెడ్గా దొరికారు, నేను కేసు పెడతానన్న ఉద్దేశంతో నేను నా దగ్గర ఇప్పటిదాకా వాడుకున్న అప్పు రూపంలో కూడా చాలా తీసుకుంది మీ దగ్గర మధ్యలో. ఏది 15,000 ఒకసారి, 1 lakh ఒకసారి అని చెప్పి ప్రాసెస్ నడిచింది. ఇవన్నీ కూడా మీ దగ్గర ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కాబట్టి వీటిని జిరాక్స్ కాపీలు తీసుకోండి. ఈ 2 yearsలో ఈవిడికి జరిగిన ట్రాన్సాక్షన్ అంతా కూడా దీన్ని రికవరీ చేసుకునే రైట్స్ మీకు ఉంటాయి. ఇలా మనీ రికవరీ కోసం ఒక లవర్ మీద కేసు ఫైల్ చేస్తే ఆవిడ వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి, ఇతను నా మీద రాంగ్ ఎలిగేషన్స్ ఇస్తున్నాడండి, మేమిద్దరం కలిసి ఉన్నాము, కొంచెం న్యూడ్ ఫొటోస్ తీసో లేకపోతే పర్సనల్ ఫొటోస్ తీసి సోషల్ మీడియాలో పెట్టి బ్లాక్మెయిల్ చేస్తానంటున్నాడండి అని మీ మీద రివర్స్లో ఒక కేసు ఫైల్ చేస్తుంది. కానీ మీరు ఇచ్చిన కంప్లైంట్ వల్ల ఈ హెచ్ఆర్ కానీ వీళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో ఆ కృష్ణ అనే వ్యక్తి మీ జాబ్ తీసేయకుండా ఈ కేసు కొంత రిలాక్సేషన్ కింద ఉపయోగపడుతుంది, లేదా కనీసం వాళ్ళని వాళ్ళు ఏదైనా ఫాల్స్ కేసు వేస్తుంటే ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఆ అమ్మాయి వేసే కేసు అమ్మాయిదే అయినా కూడా మీరు ఈ కంప్లైంట్ ఇవ్వడం వల్ల వాళ్ళని కొంత మీరు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఈలోపు మీకు కోపం కూడా కాస్త రిలాక్స్ అవుతుంది. అరే
నాకు జరిగిన అన్యాయానికి నేను కనీసం ఒక కంప్లైంట్ ఇవ్వగలిగాను, నా మనీ రికవరీ కోసం నేను ఒకవేళ పోలీసులు తీసుకోకపోతే మీరు ప్రైవేట్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. అవును మేడం. ఇంత యాక్చువల్లీ అమౌంట్ నిజంగా ఇది ఇంత ఆ అమౌంట్ రోజు ఒక్క నిమిషం సార్ వాళ్ళిద్దరు ఇంటికి వెళ్ళిపోయినాక నేను ఒక్కడనే ఒంటరిగా కూర్చున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, నాకు కూడా చెల్లి ఉంది మేడం. నా చెల్లికి ఒక అబ్బాయి ఎవడన్నా ఇట్లాంటి అన్యాయం చేస్తే నా మీద కేసు అయితే అయింది, నాకు ఏదైతే అది అయింది, వాడినైతే ఫస్ట్ ఏదోటి చెయ్యాలి అన్నంత కోపం వచ్చేది. కానీ ఇదే అన్యాయం ఒక మగాడిగా నాకు జరిగితే నాకు హెల్ప్ చేయడానికి ఏ చట్టం గానీ ఏ న్యాయం గానీ ముంగట రావట్లేదు మేడం. అవును సార్, అవును. ఎందుకంటే ఈ ఈ చట్టాల్లో ఉన్న మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాకూడని చట్టాల్లో మార్పులు వచ్చినాయి కొన్ని విషయాల మీద మాట్లాడితే. సో దానివల్ల ఏంటంటే అవి ఇంకా విచ్చలవిడిగా రిలేషన్స్ అనేది కామన్ అయిపోయింది. ఈ ప్రాసెస్లో మాట్లాడాలంటే మేబీ నేను చెప్పిన ప్రాసెస్లో మీ దగ్గర ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ప్రొటెక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. ఒకవేళ పోలీసులు కనుక మీ కేసు తీసుకోకపోతే ప్రైవేట్ కంప్లైంట్ వేయడానికి అవకాశం ఉంది. మేడం అలాగే మీరు మీ అఫీషియల్స్ ఎవరైతే హెచ్ఆర్ పైన వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా ఒకసారి వీళ్ళ రిలేషన్ గురించి కంప్లైంట్ ఇవ్వండి. మీ లైఫ్ ఇట్లా ఇది చేశారని మీరు మెయిల్ పెట్టినా కూడా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీరు డిప్రెషన్లోకి వెళ్ళొద్దు. కనీసం ఈ పని చేయడం వల్ల మీకు కొంత కోపం రిలాక్స్ అవ్వడానికి అవకాశం ఉంది. మేబీ మీరు మీ వంశీ గారి కేసును ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని అమెండ్మెంట్స్ రావాల్సిన అవసరం అయితే ఎంతన్నా ఉందండి మౌనిక గారు. సో యాక్చువల్గా చాలా మందికి వంశీ గారు ఒక రిప్రజెంటేటివ్. ఆయన కొంచెం ఇప్పుడు డిప్రెషన్లో ఉన్నారు కానీ చాలా కేసులు మనం చూస్తూ ఉంటాం. యాక్చువల్గా వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. అమ్మాయి వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అదే అమ్మాయి అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ముందు అబ్బాయి ఫ్యామిలీని పిలిచి అరే నువ్వు అసలు ఈ అమ్మాయి సరౌండింగ్స్లో ఉండడానికి లేదు, ఇంకేమైనా అంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం 2-10 బెదిరిస్తారు. అదే పని అబ్బాయికి. ఇప్పుడు ఆ వంశీ గారి బాధ అదే, నాకు అన్యాయం జరిగితే నాకు లా అండ్ ఆర్డర్ లేదు అంటే ఎట్లా మేడం అని. సో దానికి సమాధానం లేని క్వశ్చన్. జెంట్స్ను కూడా ఇలాంటి కేసుల్లో ఈక్వల్గా చూడాలి. ఎందుకంటే ఒకప్పుడు అమ్మాయిలు లవ్ చేసేవి చాలా తక్కువ. ఇప్పుడు అమ్మాయిలు బయటకు వస్తున్నారు, జాబులు చేస్తున్నారు, ఫ్రీడమ్ దొరికింది, ఫోన్ దొరికింది, ఒకళ్ళు కాకపోతే నలుగురితో ఎంటర్టైన్ అవుతున్నప్పుడు రియల్గా లవ్ చేసిన ఇట్లా వాళ్ళని ఒక ఏటీఎం కార్డు లాగా వాడేసుకొని తర్వాత నువ్వు నాకు అవసరం లేదు అంటే వీళ్ళకి కనీసం కంప్లైంట్ ఇచ్చే రైట్స్ అన్నా ఉండి కౌన్సిలింగ్ అమ్మాయిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంకోసారి అలా చేయకమ్మా అని వార్నింగ్లు ఇప్పిస్తా అన్నా మేబీ అవి కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంది. ఆ ఆప్షనే లేకపోయేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆటోమేటిక్గా ఇంకా ఇదే పనిగా అన్నట్లు వెళ్ళిపోతున్నారు. అబ్బాయిలు ఒకప్పుడు ఇవి క్రైమ్కి వెళ్ళేవండి. మనం ఈ షోలో మాట్లాడకూడదు కానీ వాళ్ళ కోపం కంట్రోల్ చేసుకోవడానికి ఉండదు, క్రైమ్ పర్సంటేజ్ పెరుగుతూ ఉండేది.